Garuda Express, an international courier service. ఎండలకు తట్టుకోలేక చల్లని బీరు తాగుదామని వెళ్లిన ఓ యువకుడికి చుక్కెదురైంది. ఓ షాపులో బీరు కొని తాగుదామని వెళ్లిన ఓ యువకుడికి బీరు సీసాలో పాత 500 రూపాయల నోటు చింపిన ముక్కలు కనిపించాయి. ఇది వరకు చెత్త గుట్కా ప్యాకెట్లు వచ్చిన విషయం మనందరం మర్చిపోకముందే తాజాగా బీరు కొంటే కరెన్సీ నోటు ముక్కలు వస్తున్నాయంటున్నారు మద్యం కొనుగోలుదారులు. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని గంగారం ఎక్స్ రోడ్ వద్ద గల వైన్ షాపులో ఈ సంఘటన జరిగిందండి. జమాల్ అనే వ్యక్తి బీరు మూతను పళ్ళతో తీద్దామని చూస్తుంటే లోపల ఏవో కదులుతున్నట్లు కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. దాంతో అసలు ఏమున్నాయని పరిశీలించాడు. దీంట్లో 500 కరెన్సీ నోటు ముక్కలు కనపడ్డాయి. వెంటనే బీరు పారబోసి చూడగా 500 రూపాయల నోటు ముక్కలు స్పష్టంగా కనిపించాయి. ఇది మా తప్పు కాదని తయారు చేసిన కంపెనీ వద్ద అలా జరిగిందంటూ బుకాయించారు షాప్ యజమానులు. ఎలా తాగాలని ప్రశ్నించగా వేరే బీరు ఇచ్చాడు బీరు షాప్ ఓనర్. బీర్లలోనూ కల్తీలు తయారు చేస్తున్నందువల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, బీర్ కంపెనీల్లో జరగటం అరుదని చెప్తున్నారు కొందరు తెలిసిన వాళ్ళు.